విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. గతంలో చూసినట్టయితే కనుక జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక్కసారి కూడా అటెండ్ అయిన సందర్భాలు కూడా చూడలేదు. అటెండ్ అయ్యి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయితే అసలు కోర్టుకు వెళ్ళడం అనేది మనం చూడలేదు. అయితే మరి నారా లోకేష్ గారు స్వయంగా ఆయన మీద సాక్షిలో తప్పుడు కథనాలు ప్రచురించినందుకు ఆయన తిన్న స్నాక్స్ కి గాను ఎన్నో కోట్లు అయినాయి అని చెప్పి తప్పుడు కథనాలు రాసిన సాక్షి మీద మాత్రం ఇప్పటికీ తన సొంత డబ్బులతో తను స్వయంగా తానే వెళ్ళి ఎదుర్కొంటున్నారు కోర్టులో. అయితే మరి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసాన్ని ఎలా చూడొచ్చు మనం అనేది మన అప్సన్ రాజేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి ఉన్న వ్యత్యాసం మనకి ఇక్కడే కనిపిస్తా ఉంది. అయితే ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న లోకేష్ గారు డైరెక్ట్ గా వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఇన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా నేను ఏ తప్పు చేయలేను అని చెప్పి ఎప్పటికీ చెప్పలేకపోతున్నాడు ఈయన. సో అసలు దీన్ని ఎలా చూడాలి సార్? వాస్తవంగా రాజకీయాల్లో కొనసాగుతున్న వాళ్ళు, రాజ్యాధికారం దక్కించుకోవాలి అనుకునే వాళ్ళు, రాజ్యాంగబద్ధ పదవుల్లో కొనసాగాలి అనుకునే వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి కీలక స్థానాల్లో ఉండాలి అనుకునే వాళ్ళు రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించి తీరాలి. రూల్ ఆఫ్ లాకి కట్టుబడి ఇవాళ వాళ్ళు పాలకులుగా కొనసాగాలి. ఇక్కడ గమనించుకుంటే రెండు విభిన్న నైజాలు ఉన్న వ్యక్తిత్వాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకరు గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రెండో వారు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఈరోజు తానే స్వయంగా సాక్షి మీద దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ కేసు హాజరు కావడం కోసం విశాఖపట్నం రావడం జరిగింది. అలాగే ఆయన గతంలో కూడా ఈ కేసు విచారణకు హాజరు కావడానికి విశాఖపట్నం రావడం జరిగింది. ఈరోజు క్రాస్ ఎగ్జామిన్ లో పాల్గొనడానికి హాజరు కావడానికి విశాఖపట్నం రావడం జరిగింది. ఆయన గతంలో పర్యటించిన, ఇప్పుడు పర్యటించిన, ఆయన రాష్ట్ర మంత్రిగా తాను గనక అది పర్యటన చేయాలి అనుకుంటున్నప్పుడు ప్రభుత్వ ఖర్చుతోటే ప్రయాణం చేయొచ్చు. కానీ ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. ఆయన సాక్షి మీద దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు విచారణకు హాజరు కావడానికి ఆయన విశాఖపట్నం పర్యటిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ వాహనాలు వాడకూడదు, ప్రభుత్వ ఖర్చుతో ప్రయాణం చేయకూడదు అని చెప్పని ఆయన తన సొంత ఖర్చుతోటి విశాఖపట్నం పర్యటిస్తా ఉన్నారు. ఇక్కడ గమనించుకుంటే అసలు ఎందుకు ఈయన సాక్షి మీద ఈ కేసు దాఖలు చేయాల్సి వచ్చింది అని అంటే, గతంలో 2014-19 మధ్య ఆ రోజు ఐటీ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్న నారా లోకేష్ గారు విశాఖపట్నంలో సిఐఏ కన్వెన్షన్ జరిగిన సందర్భంగా ఆ కన్వెన్షన్ సమిట్ జరిగిన 3 రోజులలో 25 లక్షల రూపాయల స్నాక్స్ నారా లోకేష్ తినేశాడు అని చెప్పని నారా లోకేష్ ని ఒక తిండిబోతుగా చిత్రీకరిస్తూ, అంటే 25 ఎంత తిండిపోతైనా కూడా 3 రోజులు 25 లక్షల రూపాయల స్నాక్స్ తినలేదు అంటే స్నాక్స్ మాటున అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని నారా లోకేష్ వ్యక్తిత్వ హనానికి పాల్పడుతూ సాక్షిలో ఒక కథనం ప్రచురించారు. ఆ ప్రచురించిన కథనం వాస్తవానికి భిన్నంగా ఉంది. అది తన పరువుకి భంగం కలిగించేదిగా ఉంది, తన పరువు ప్రతిష్టలకి నష్టం కలిగించేదిగా ఉంది అని చెప్పని భావించిన నారా లోకేష్ గారు సాక్షి మీద విశాఖపట్నంలో పరువు నష్టం దావా దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే సిఐఏ కన్వెన్షన్ జరిగింది విశాఖపట్నంలో కాబట్టి అక్కడ సంఘటనని మెన్షన్ చేస్తూ రాసిన కథనం కాబట్టి ఆయన విశాఖపట్నం కోర్టులోనే పరువు నష్టం దావా దాఖలు చేయడం జరిగింది. ఆ దాఖలు చేసిన నాటి నుంచి ఈనాటి వరకు వాస్తవంగా ఈ కేసు మొట్టమొదటి దాఖలు చేసినప్పుడు బాధితుడిగా తన వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి వచ్చినప్పుడు ఆయన పాదయాత్రలో ఉన్నారు. పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి మరి ఆయన విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యి తన వాంగ్మూలం నమోదు చేయడం జరిగింది. అలాగే గురంపాటి దేవేందర్ రెడ్డి అనే అతను గతంలో
ఎన్టీ రామారావు గారి చిన్న కుమార్తె ఉమామహేశ్వర గారు చనిపోయిన సందర్భంగా ఆ చనిపోవటానికి నారా లోకేషే కారణం, అంటే తన చిన్నమ్మ చనిపోవటానికి నారా లోకేష్ ఆమెకి సంబంధించిన ఒక జూబ్లీస్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న 6 ఎకరాల భూమి మీద వివాదం సృష్టించి ఆమె మీద దౌర్జన్యం చేసినందుకు మనోవేదంతో ఆమె చనిపోయారు అని చెప్పని గురంపాటి దేవేందర్ రెడ్డి అని అతను, విజయసాయి రెడ్డి, వీళ్ళిద్దరూ వీళ్ళకి ఆయన అందిపుచ్చుకొని లక్ష్మీపార్వతి చేసిన ఆరోపణల నేపథ్యంలో వారి మీద కూడా పరువు నష్టం దావా దాఖలు చేస్తూ నారా లోకేష్ మంగళగిరి కోర్టులో కూడా తన పాదయాత్రకు విరామం ప్రకటించి మరీ హాజరు కావడం జరిగింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, తాను ఒక కేసు నమోదు చేయాలి అనుకున్నప్పుడు ఆ కేసు విచారణకి సహకరించి తన రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా, ఎంత ముఖ్యమైన కార్యక్రమాల్లో ఉన్నా కూడా న్యాయస్థానాలకి గౌరవించి ఆ న్యాయస్థానం పట్ల విలువతోటి తన అక్కడ హాజరయ్యి తన వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిన బాధ్యత తనది అని చెప్పని ఫీల్ అయిన వ్యక్తి లోకేష్ దాన్ని ఆచరించి చూపారు. ఇక్కడ మరి ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వ్యవహరిస్తా ఉన్నారు, ఆయన మీద నమోదైన అక్రమాస్తుల కేసుల విచారణలో ఏమాత్రం సహకరించడం లేదనేది మనకందరికీ తెలిసిన వాస్తవమే. అంటే సంవత్సరాల తరబడి సిబిఐ కోర్టులో క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేసి కేసుల విచారణ ఇప్పటికీ ట్రయల్ స్టేజ్కి రాకుండానే అడ్డుకుంటున్న తీరు చూస్తాం. అలాగే తన మీద ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన పరువు నష్టం దావా కేసులో కూడా ఆయన విచారణకు హాజరు కావడం. అదే సందర్భంలో తాను బాధితుడిగా తన మీద హత్యాయత్నం జరిగింది, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడికత్తితో జలపల్లి శ్రీనివాస్ అనే అతను తన మీద దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు అని చెప్పని తానే నమోదు చేసిన కేసులో తాను బాధితుడిగా తన వాంగ్మూలాన్ని కోర్టులో నమోదు చేయడానికి 5 సంవత్సరాలుగా ఆయన తాడేపల్లిలో నివాసం ఉంటూ విజయవాడలో ఉన్న ఎన్ఐఏ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వడానికి కూడా సహకరించాల. గతంలో ఆయన తన మీద నమోదైన 11 సిబిఐ అండ్ ఈడీ ఛార్జ్ షీట్ల విచారణ సందర్భంగా కోర్టుకు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు. నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, ముఖ్యమంత్రిగా నా విధులకి ఆటంకం కలుగుతా ఉంది, నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి హోదాలో కోర్టు విచారణ కనుక హాజరైనప్పుడు ప్రతి వాయిదాకి 60 లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చు అవుతుంది, అలాగే అక్కడ ఉన్న మిగిలిన కక్షదారులకి నా సెక్యూరిటీ కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని చెప్పని తెలియజేశారు. ఇక్కడ ఆక్షేపణీయమైన అంశం ఏంటి అంటే, ఆయన వ్యక్తిగత కేసుల హాజరుకి ఆయన హాజరైతే ప్రజాధనం ఎందుకు ఖర్చు అవుతుంది, అసలు ఎందుకు ఖర్చు పెడతారు ప్రజాధనం? ఎందుకంటే ఆయన మీద నమోదైన సిబిఐ కేసులకి ఈయన ముఖ్యమంత్రి పదవికి సంబంధం లేదు. అవి ఈయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 2019కి సుమారుగా 8 సంవత్సరాల ముందు నమోదైన కేసులు. ఆ కేసుల విచారణలో ఛార్జ్ షీట్లు ఫైల్ అయి ఉన్నాయి, ఆయన జైల్లో ఉన్నారు, బెయిల్ తీసుకొని బయట తిరుగుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో తర్వాత ఎప్పుడో ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ముఖ్యమంత్రి పదవిని సాగ్గా చూపించి తన మీద ముందు నుంచి జరుగుతున్న కేసుల విచారణకు సహకరించకుండా ప్రతిబంధకాలు కలిపి ఇవ్వటమే కాకుండా వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు పొందడం అనేది 100% ఆక్షేపణీయం. ఇక్కడ ప్రజాధనం దుర్వినియోగం ప్రస్తావన తీసుకురావడమే ఆక్షేపణీయం. ఎందుకంటే ఆయన మీద నమోదైన కేసులకి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హోదాకి సంబంధం లేదు. అటువంటప్పుడు ఆ కేసుల విచారణకు ఆయన హాజరైనప్పుడు ఆయన సొంత ఖర్చులతోటి హాజరు కావాలి. ఆయన భద్రతా సిబ్బంది పరమైన ఖర్చు కూడా ఆయనే భరించాలి తప్ప దాన్ని ప్రభుత్వం మీద రుద్దడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవాళ ఒక ప్రభుత్వోద్యోగిగా ఉన్న వాళ్ళు ప్రభుత్వం సమకూర్చిన వాహనాన్ని కూడా ప్రైవేట్ సిబ్బంది మీద కూడా మొన్న చంద్రబాబు గారు తీసేశారు కదా సార్, కొంతమంది సిబ్బందిని. 900 మంది సిబ్బంది ఉంటే 121 మందికి కుదించారని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి కదా. వాస్తవంగా వాళ్ళందరూ ప్రైవేట్ సిబ్బంది కాదు, ప్రభుత్వ సిబ్బంది. ఎస్ఎస్జి అని చెప్పని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పని 983 తోటి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన. అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏర్పాటు చేసింది. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడు కాదు, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి ఇచ్చే Z+ కేటగిరీ రక్షణ ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తుంది. కానీ ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన మీద నమోదైన అక్రమాస్తుల కేసుల విచారణకు ఆయన హాజరు అయ్యే సందర్భంలో ఆయన హాజరు కావడానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం ఎందుకు భరించాలి? ఈవెన్ ఆయన ముఖ్యమంత్రి అయినా సరే ఆయన మీద నమోదైన కేసులకి ప్రభుత్వానికి సంబంధం లేదు. అటువంటిప్పుడు వ్యక్తిగత హోదాలో ఆయన హాజరయ్యే విచారణకి ఆయన సొంత డబ్బులతోటి హాజరు కావాలి. కానీ ఆయన ఆ సొంత డబ్బుతోటి హాజరు కావాలి అనే విచక్షణని విఘ్నతను ప్రదర్శించకుండా ప్రభుత్వ ఖర్చు సేవ్ చేస్తున్నాను అని చెప్పని
కోర్టుకి ఒక తప్పుడు అఫిడవిట్ ఇచ్చి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను గౌరవించట్ల, తన మీద నమోదైన కేసుల విచారణకి సహకరించడంలా, అలాగే బాధితుడిగా తను నమోదు చేసిన కేసులు విచారణ కూడా సహకరించకుండా 5 సంవత్సరాల పాటు ఈయన బాధితుడిగా ఈయన వాంగ్మూలం నమోదు చేయని కారణంగా జలపల్లి శ్రీనివాస్ బెయిల్ కూడా రిజెక్ట్ అవుతూ వచ్చింది. చివరికి గౌరవ హైకోర్టు పూనుకొని అతనికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో 4-5 రోజుల క్రితం కూడా విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో, అంటే అంతకుముందు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఉన్న కేసుని తదుపరి విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు మార్చారు. ఇవాళ బెయిల్ మీద ఉన్న శ్రీనివాసు ఎన్ఐఏ కోర్టు విచారణకు హాజరయ్యాడు. కానీ బాధితుడిగా వాంగ్మూలం నమోదు చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తాను మాత్రం విచారణకు సహకరించడంలో దాదాపుగా 6 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. ఇప్పటి వరకు తన వాంగ్మూలం నమోదు చేయడానికి కూడా ఆయన హాజరు కావట్లా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి లోకేష్ కు ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. లోకేష్ వ్యవస్థను గౌరవిస్తా ఉన్నాడు, తన సొంత ఖర్చుతోటి విచారణకి సహకరిస్తా ఉన్నాడు, హాజరవుతా ఉన్నాడు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఖర్చుతో హాజరయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదే సందర్భంలో అసలు హాజరుకు కూడా సహకరించకుండా, అంటే అంతకుముందు 1-2 సార్లు హాజరైన సందర్భంలో కూడా ప్రభుత్వ ఖర్చుతోటి హాజరయ్యాడు. ఇవి చూస్తేనే ఎవరికి చట్టం పట్ల గౌరవం ఉంది అనేది కూడా ఒక స్పష్టత వస్తా ఉంది. ఇదే సందర్భంలో వ్యవస్థలను గౌరవించలేని వాళ్ళు, రాజ్యాంగ సంస్థలను గౌరవించిన వాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి కూడా అనర్హులు. అంటే ఇటువంటి వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హులుగా డిస్క్వాలిఫై చేయాలి. లేకుంటే ఏ ధైర్యంతో ఇవాళ వీళ్ళు ఈ పదవుల్లో కొనసాగుతా ఉన్నారు? రాజ్యాంగబద్ధమైన పదవులు ప్రజలు కల్పించిన, అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల వ్యవస్థలో పాల్గొని ఎన్నికల్లో ప్రజల మద్దతు పొంది అధికారంలోకి వచ్చి అధికార బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ఆ రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థల మాత్రం నేను గుర్తించను, గౌరవించను అని అంటే ఇటువంటి వాళ్ళకి రాజకీయాల్లో కొనసాగడానికి కూడా హక్కు లేదు. కాబట్టి 100% వాళ్ళ నారా లోకేష్ వైఖరి ఏంటి, జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి అనేది చాలా స్పష్టంగా ప్రజల ముందు కనిపిస్తా ఉంది.